బిగ్ బ్రేకింగ్. ట్రంప్ మీద దాడి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద దాడి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వేదికపైనే ఉన్నారు. కాల్పుల శబ్దాలు వినపడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించి ట్రంప్ను వేదిక నుండి సురక్షితంగా బయటికి తరలించారు. ప్రధాన స్క్రీనింగ్ ఏరియా వద్ద కాల్పులు జరిపిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వివరాలు, ఉద్దేశ్యంపై విచారణ కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారికి తీవ్ర గాయమైంది. అయితే ఆయన ధరించిన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కారణంగా ప్రాణాపాయం తప్పిందని సమాచారం. విందులో పాల్గొన్న వందలాది మంది జర్నలిస్టులు, అధికారులు, ప్రముఖులు కాల్పుల శబ్దం వినగానే టేబుల్స్ కింద దాక్కున్నారు. హోటల్ ప్రాంగణం అంతా గందరగోళం నెలకొంది. ఈ భద్రతా ఉల్లంఘన కారణంగా ఆ రాత్రి జరగాల్సిన విందు కార్యక్రమాన్ని అధికారులు వెంటనే రద్దు చేశారు. దీనిని మరో 30 రోజుల్లోపు తిరిగి నిర్వహించనున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1981 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై కూడా ఇదే వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బయట హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ పై జరిగిన 3వ దాడి ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. గతంలో పెన్సిల్వేనియా ర్యాలీలో, ఫ్లోరిడాలోని ఆయన గోల్ఫ్ కోర్స్ వద్ద ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ప్రెసిడెన్షియల్ ఈవెంట్లో కాల్పులు జరగడం అమెరికాలో కలకలం రేపింది. సీక్రెట్ సర్వీస్ భద్రతా లోపాలపై విచారణకు ఆదేశించారు.